ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, సంవత్సరాంతంలోనికి వచ్చేసాము. ఇంకా ఒక్కరోజు మాత్రం మిగిలి ఉంది. తదుపరి నూతన వత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. కాబట్టి మనం వాక్యం ద్వారా సిద్ధపాటు చేసుకొని ప్రభు కృపను బట్టి అందరం సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, ఆనంద సంతోషాలతో నూతన వచనం ప్రవేశించే కృప మనకు అందరికీ ప్రభు దయచేయాలని ప్రభు సహాయం తీసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మరి ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభు ఉదయకాలం మనకు తెలియజేస్తున్నాడు. గొప్ప వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. పిల్లారా, మరి ఈ సంవత్సరం 2024వ సంవత్సరం మీ అందరూ వాగ్దానాలు తీసుకొని ఉంటారు. దేవుడు మీకు ఏ వాగ్దానం ఇచ్చాడో, మరి ఆ వాగ్దానం మీ జీవితాల్లో ఈ సంవత్సరం నెరవేరిందో లేదో నాకైతే తెలియదు, కానీ సంవత్సరాంతంలో ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం, పర్వతంలో తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయంలో నిబంధన తొలగిపోదని మన యందు జాలిపడి మనకి ఉదయకాలం సెలవిస్తున్నాడు. అవునండి, ప్రభు కృప ఎప్పుడు కూడా తొలగిపోయేది కాదు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, ప్రకృతిలో అనేక రకాల వైపరీత్యాలు కలిగిన ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా కృప ఎన్నడూ విడిచిపెట్టిపోయే కృప కాదు. మారని కృప, విడివని కృప ప్రభు మన పట్ల కనపరుస్తూ వచ్చాడు. ఈ సంవత్సరం అంతా జనవరి మాసం 1వ తారీఖు నుండి ఈ డిసెంబర్ మాసం 30వ తారీఖు వరకు సంవత్సరం అంతా ఒకసారి మనం తలపోసుకుంటే ప్రభువు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం ఎంతో మరి కృతజ్ఞతాభావంతో మరి నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ ప్రభువు చేసిన మేళ్ళు, ఈ సంవత్సరం అంతా నీకు నాకు చేసిన మేళ్ళు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప మనల్ని ఎట్లా ఆదరించిందో, కృంగినప్పుడు ఎలా లేవనెత్తిందో, పడిపోయినప్పుడు ఎట్లా మనం నిలబెట్టిందో, ఒంటరితనంలో ఆ కృప మనకి ఎలా తోడుగా ఉండి మనం బలపరిచిందో, మరి బలహీన సమయాల్లో ఆ కృప మనం ఎలా బలపరిచి అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యం ఇచ్చి ఎట్లా మన ఇంతవరకు నడిపిస్తూ వచ్చిందో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి కృప ఈ సంవత్సరం అంతా మనల్ని వెంబడించింది. ఎన్నడూ మారని కృప, పర్వతం తొలగిపోయిన కృప, మెట్టలు తత్తరిల్లిన విడిచిపోని కృప ఈ సంవత్సరం అంతా మనల్ని వెంబడిస్తూ వచ్చింది. ప్రియులారా, ఆ కృప మనల్ని వెంబడించబట్టి, ఆ కృప మనకు తోడుగా ఉండబట్టి మనకు ఎదురైనటువంటి అన్ని పరిస్థితులు, విపత్కర పరిస్థితుల్లో కూడా మనం అధిగమించి ఈ దినాన సజీవులుగా నిలవబడగలిగాము. మనకంటే శ్రేష్ఠులు ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక నశించిపోయి ఉన్నారు. మనం సజీవులంగా ఉన్నామంటే ఈ దినం ఇంకా మరి ప్రభు సన్నిధిలో వాక్యాన్ని వినగలుగుతున్నాము, ధ్యానించగలుగుతున్నాము అంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మాత్రమే. ప్రభు మన పట్ల చేసిన మేళ్లకు, ఆయన చూపిన కృపకు ఏమిచ్చి కూడా మన రుణాన్ని మనం తీర్చుకోలేము. కానీ ప్రభు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన ఘన్నామానికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని బలపరుస్తుంది. సంవత్సరం అంతా బలపరిచిన కృప ఇక ముందు కూడా నిన్ను బలపరుస్తానని, నిన్ను విడవనని ఆ వాగ్దానం ప్రభు మనకు చేస్తున్నాడు. కాబట్టి వాగ్దానం పట్టుకొని మరి ఎక్కువగా ప్రభుని స్తుతిస్తూ నూతన సంవత్సరంలో ఆనంద సంతోషాలతో ప్రవేశిద్దాము. మరి దావీదు విషయంలో కూడా దేవుడు తన కృపను గురించి మాట్లాడుతున్నాడు. దావీదుతో వాగ్దానం చేశాడు, నేను శాశ్వతమైన కృప నీకు చూపిస్తానని చెప్పాడు. మరి నీ సింహాసనం మీద నీ సంతానంలో ఒకరు ఉండక మానరు అని చెప్పని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ విషయంలో దేవుడు ఇక్కడ మరి ఆ దావీదుని గురించి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు 89వ కీర్తన 33వ వచనం నుంచి మనం చదువుకుంటే, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికుడినై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలువెడిన మాటను మార్చను, అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధి నుండుననియు, చంద్రుడున్నంత కాలము నిలుచుననియు, వెంట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధతోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. చూసారా, దావీదుకి ఇచ్చినట్టు వాగ్దానాన్ని పదే పదే ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఈ విధంగా వాగ్దానం చేశాను, నా నిబంధన ఎప్పటికీ నేను రద్దుపరచను, నేను చేసినటువంటి వాగ్దానాన్ని ఎన్నడూ కూడా నేను మరువను, మరి నేను నా యొక్క సేవకునికి
నా పరిశుద్ధతోడని నేను ప్రమాణం చేశాను కాబట్టి దావీదుతో నేను అబద్ధం ఆడేవాడిని కాదు. చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుణ్ణి. ఆ విధంగా నా కృపను దావీదుకు తోడుగా ఉంచుతాను. తన సంతానాన్ని నా సన్నిధిలో వర్ధిల్ల చేస్తాను. శాశ్వత కాలం తన కృప తన యొక్క సంతానం నా ఇంట నుండినట్లుగా నేను కృప చూపిస్తానని చెప్పని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మరి దావీదు కృప చూపిన దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఆయన కృప చూపుటకు సమర్థుడు. దేవుడు ఎప్పుడైనా ఒక మాట ఇచ్చాడంటే మనుషులమైతే మనం మాట తప్పుతాం, కానీ దేవుడు అన్నడూ కూడా మాట తప్పే దేవుడు కాదు. ఆయన విడువని ఎడబాయని దేవుడు. మరి ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడే, కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఆ మాటను ఆయన మరి నేను చేయలేనని చెప్పి వెనక్కి తీసుకునేవాడు కాదు. ఆమెను అబద్ధం ఆడుటకైనా నరుడు కాదు. మరి ఆయన చేయలేని కార్యం అంటే ఈ లోకంలో ఏది లేదు. కాబట్టి ఇది అసాధ్యమైంది నేను చేయలేదని చెప్పి ఏ విషయంలో ఆయన చెప్పడు. కాబట్టి సమస్తం ఆయన సాధ్యపరచగలిగిన దేవుడు. కాబట్టి ఈ దినం నీతో నాతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనుషుడు నీకు మాట ఇచ్చి మాట తప్పి ఉండొచ్చు, కానీ నేను మాత్రం నీ విషయంలో అబద్ధం ఆడను. నా కృప నేను ఎప్పుడు నీకు దూరం చేయనని ప్రభువు నీకు నాకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ విధంగానే సంవత్సరం అంతా తన కృప మనకు తోడుగా ఉంచాడు. ఇక ముందు కూడా తన కృపను మనకు తోడుగా ఉంచి తన వాగ్దానం మన పట్ల నెరవేర్చి తన కృపలో భద్రపరిచే దేవుడు. కాబట్టి అటువంటి నమ్మదగిన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనతో మన యొక్క విన్నపాలు ప్రభువు తెలుసుకొని ప్రభు కృపను పొందుకుందాం. అటు కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. వాక్యం వింటున్న మా ప్రియులందరినీ దీవించండి. మా అందరి పట్ల ఈ వత్సరం అంతా మీరు చూపుని అనలేని ప్రేమ, వాత్సల్యత, కనికరాలను బట్టి నీ మారని కృపను బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. నువ్వు వాగ్దానం చేసినట్లుగా పర్వతం తొలగిపోయిన మెట్టలు తత్తుని నా కృపను విడిచిపోదని వాగ్దానం చేసినట్లుగా ఇక ముందు కూడా నీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించండి. నీ కృపకు దయకు మనం పాత్రులుగా చేయండి అని మేమందరం కూడా ఈ ముందున్న కొన్ని గంటలు కూడా నీ కృప మాకు తోడుగా ఉంచి కుటుంబాల సమేతంగా నూతన సంవత్సరంలో ప్రవేశించి నేను స్తుతించే భాగ్యం దయచేయమని, నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాల కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మా ప్రియుడైనటువంటి వారు చేస్తున్న పనులన్నింటిలో మీరు తోడుగుండండి. వెళుచున్న మార్గాల్లో నీ కాపుదల దయచి దినం మా తెలియకుండా పుంచున్న ప్రతి విధమైన కీడు నుండి తప్పించి నీ కృపలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.